నీట్ కోచింగ్ లో #1 శ్రీ కోస్టెక్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు. ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది. నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది. నా కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త ఈరోజు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు, నేను ఆదుకోకపోతే ఏమవుతారని ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు, నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని. జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు, ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నని చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు.